100 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు. 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ కొట్టలేదు. ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా. ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను. అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నా నమ్మకము. ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా, ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి? ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి? మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇదో జర్నీ. గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్, చాలా నేర్పించింది. అన్నీ మీ జర్నీలు కూడా మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు, డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు, కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ మెన్, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు. మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు, లోస్ చూస్తారు, సక్సెసెస్ చూస్తారు, ఫెయిలియర్స్ చూస్తారు, ఇన్సల్ట్ చూస్తారు, కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే. మనం ఒక దారి, ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వడికి ఉండదు. బీ కాన్ఫిడెంట్. వాళ్ళందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. అండ్ మరి ముఖ్యంగా మనకి తెలిసిన విషయమే, ద ఫ్యామిలీ స్టార్ మూవీ April 5th రిలీజ్ అవుతోంది వరల్డ్ వైడ్గా. సో ఈ మూవీని అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ విజయ్ దేవరకొండ ద ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఒకప్పుడు నేను చెప్పాను 200 కోట్లు ఈ మూవీకి వస్తుందని, ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను ప్రౌడ్గా. బట్ అది రాలేకపోయింది. సో అందరూ కూడా అప్పుడు నువ్వు చాలా ప్రౌడ్గా చెప్పావు, అది అలా చెప్పకూడదు కదా అనేసి చెప్పారు. సో దానికి కావాల్సిన ప్రతిఫలం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను, దానికైతే నేను ఏం బాధపడట్లేదు. కాకపోతే ఏదో ఒక రోజు మీరు కూడా కొడతారు. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను, మీరు కూడా నాలాగా ఈ స్టేజ్లో ఉండొచ్చు ఏమో. ఎవరెవరికి ఎలాంటివి చేయాలని ఉంటుందో ఆ గోల్ పైన రీచ్ అవ్వాలి అనేసి నా కోరిక. అండ్ ఈ మూవీలో కళ్యాణి వస్తా వస్తా సాంగ్కి కూడా ఆ స్టేజ్ పైన డాన్స్ చేశారు ఇద్దరు కూడా హీరోయిన్స్. సో మూవీని అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి.